మనం బయటికి చెప్పుకోలేని హెల్త్ కండిషన్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఇవాళ ఆఫీస్కి ఎవరైనా రాలేదనుకోండి, ఫోన్ చేసి ఎరా ఎందుకు రాలేదు అంటే ఇది జ్వరమో లేకపోతే థ్రోట్ పెయిన్, కడుపులో నొప్పి, ఇలా ప్రాబ్లమ్ని చాలా ఓపెన్గా తన ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు. కానీ ఈ ప్రాబ్లం చూడండి, దీన్ని అసలు బయటికి చెప్పుకోలేని అనుకోరు. ఎందుకంటే ఏమైనా బయటకు చెప్తే ఏమైనా అవహేళన చేస్తారా, కామెడీ చేస్తారా అని ఒక భయం అన్నమాట. ఈ కండిషన్ ఏంటి? పైల్స్ అండి. తెలుగులో దీన్ని మొలలు అంటారు, ఇంగ్లీష్లో హెమరాయిడ్స్ అంటారు, హిందీలో బాలాసోర్ అని అంటారు. అయితే ఈ పైల్స్ రావటానికి గల కారణాలేంటి అనేది తెలుసుకుందాం. రావటానికి గల కారణాలు తెలుసుకుంటే అవి ఎలాగా రాకుండా ఉండాలో మనం తెలుసుకోవచ్చు. ఈ పైల్స్ సాధారణంగా యానిమల్స్కి రాదండి. చాలా ఇంపార్టెంట్, చాలా ఫ్యాసినేటింగ్ ఫ్యాక్ట్ అనమాట. యానిమల్స్కి రావండి, మనుషులకు వస్తాయి. మనుషులకి ఎందుకంటే వస్తాయి, మనుషులే సుపైన్ పొజిషన్, తల నిటారుగా పెట్టి నడిచేది మనుషులే. సో ఈ గ్రావిటీ వల్ల ఏమవుద్దంటే యానస్ దగ్గర అందరికీ రక్తనాళాలు ఉంటాయండి. కాకపోతే ఈ రక్తనాళాలు ఉబ్బి కిందకి జారటాన్ని పైల్స్ అంటారు. సో ఈ పైల్స్ రావడానికి 3 ప్రధానమైన కారణాలు చెప్తాను వినండి. అందులో ఇంపార్టెంట్ ఏంటంటే అండి, కాన్స్టిపేషన్, మలబద్ధకం. సో ఈ మలబద్ధకం ఏమవుతుందంటే, మలబద్ధకంకి ఉండేవాళ్ళు వాష్రూమ్కి వెళ్ళి ఎక్కువసేపు స్ట్రెయిన్ చేస్తారు. ఆ స్ట్రెయిన్ చేయడం వలన యానస్ దగ్గర ఉండే రక్తనాళాలు ఉబ్బి కిందకి జారి పైల్స్ వస్తాయన్నమాట. సో ఇది రాకుండా ఉండాలంటే మలబద్ధకాన్ని నిరోధించే ఫుడ్స్ తీసుకోవాలంటే ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలి, వాటర్ బాగా తాగాలి, చిన్న వ్యాయామం చేస్తూ ఉండాలి. రెండవ ప్రధానమైన కారణం గురించి చెప్తాను. చూడండి, మనం చాలా డే టు డే లైఫ్లో బాగా వాడేది ఈ మొబైల్ ఫోన్. సో మీకు తెలుసా, ఈ మొబైల్ ఫోన్ వల్ల పైల్స్ వస్తాయని? నిజమండి. ఇది ఎలాగో నేను చెప్తాను చూడండి. సాధారణంగా వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ ఏంటంటే మొబైల్ ఫోన్ పట్టుకొని వాష్రూమ్కి వెళ్ళడం. మొబైల్ ఫోన్ పట్టుకొని వాష్రూమ్కి వెళ్ళి ఏం చేస్తాము, పావు గంట నుండి 20 నిమిషాలు కూర్చొని మొబైల్ చాట్ చేస్తూ మోషన్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సాధారణంగా మోషన్కి వెళ్ళే ఆ యాక్ట్ అనేది 3 నుండి 5 నిమిషాల్లో కంప్లీట్ అయిపోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, 15 నుండి 20 నిమిషాలు వాష్రూమ్లో కూర్చుంటారు. దీనివల్ల ఏంటంటే ఆ యానల్ ఏరియాలో ప్రెషర్ డెవలప్ అయ్యి పైల్స్ వచ్చే అవకాశం ఉంది. కొంతమంది ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి పాపం అది తప్పదు, కానీ దానివల్ల కూడా పైల్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ యానల్ ఏరియాలో ప్రెషర్ పెరిగి. సో వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రతి 30 నిమిషాలకి లేచి కాసేపు నడిచి మళ్ళీ పని చేసుకుంటే ఈ పైల్స్ వచ్చే అవకాశాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. మూడవ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, ఊబకాయం, ప్రెగ్నెన్సీ. సో ఊబకాయంలో ఏమవుతుందంటే ఆ యానల్ ఏరియాలో ప్రెషర్ పెరిగి పైల్స్ వచ్చే అవకాశం నార్మల్ వెయిట్ ఉండే వాళ్ళలో కన్నా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఏముందంటే బేబీ పొట్టలో ఉంటుంది కాబట్టి ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది. ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగి ఆ యానస్ ప్రెషర్ వలన ఈ వెయిన్స్ ఉబ్బి బయటకు వస్తాయి. సో వీళ్ళు ఏం చేయాలంటే బరువు తగ్గాలి. ఈ ప్రెగ్నెన్సీలో పైల్స్ వచ్చే వాళ్ళు ఏంటంటే జాగ్రత్తగా మోషన్ ఫ్రీగా ఉండేటట్టు చూసుకొని కొన్ని రకాలైన రెమెడీస్ పాటిస్తే చాలా వరకు ప్రెగ్నెన్సీ టైంలో పైల్స్ ఇబ్బంది పెట్టకుండా చూసుకోవచ్చు. సో ఈ 3 కారణాలని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, పైల్స్ రాకుండా చూసుకోండి.